మంగళవారం మాజీ ఎమ్మెల్యే మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు రాబోయే 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 3 సార్లు కరెంటు బిల్లు పెంచడం జరిగిందన్నారు. ఇలా పెంచుకుంటూ పోతే రాబోయే 5 సంవత్సరాలలో ఇంకెన్నిసార్లు పెంచుతాడో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని విమర్శలు చేశారు. పాణ్యం పరిధిలోని ఈ నెల 27వ తేదీన కరెంటు ఛార్జీల బాధోడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మీరు మోసపోయినారు. రైట్, ఓకే, మేము ఓడిపోయినా బాధ లేదు. మేము కనీసం మీరైనా ఇప్పటికైనా చంద్రబాబు నైజాన్ని తెలుసుకోండి. మీకు ఈ బాధుడు కార్యక్రమాన్ని ప్రజలలో చైతన్యం రాకపోతే మాత్రం ఇంకా మీరు బాధుడనే దాంట్లోనే బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ కాదమ్మా, మీకు వచ్చే భవిష్యత్తుకు అంతా కూడా మీ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారో దాన్ని చూడండి. మీరు తిరగబడకపోతే మాత్రం మీకు ఎవరైతే మిమ్మల్ని అందరినీ ప్రజలంతా కోరేది ఒకటే, అంతకు ముందుండే ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి డిఫరెన్స్ చూడండి. మొత్తం అంతా కూడా అప్పుడు మనం డైరెక్ట్గా మీకు ప్రజలకు డైరెక్ట్ అకౌంట్లో ఇచ్చిన డబ్బులు ఆ రోజు మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పిన డేట్ల ప్రకారం కూడా పథకాల మీద మీకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కనీసం కూడా ఒక పింఛను తప్ప ఏం కూడా, అది కూడా పింఛన్లు కూడా అర్హత ఉండేటోళ్ళు అందరినీ కూడా పెరికేయాలా, మొత్తం చాలా వరకు పెరికేయాలనే ఉద్దేశంతోనే ఆ సర్వే ఈ సర్వే పెట్టి మొత్తం అందరినీ కూడా పెరుగుతుంది. అదే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు ఉండాలి, ఇంత కరెంటు యూనిట్లు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఇంతకంటే గ్రామీణ ప్రాంతాల్లో టౌన్లో ఉండే ఈ 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు, అటువంటి వాళ్ళకు తీసేస్తామని అది చేస్తే దాన్ని కూడా మాట్లాడి ధర్నా చేసిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎట్లా చేస్తారు మొత్తం? ఆ రోజు అంటే అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటే. అంటే రాజకీయ నాయకులు మనం అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాం, అధికారం పోయిన తర్వాత ఒకటి మాట్లాడతామా? ఒక్కసారి ఆలోచించండి. మనం రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా కూడా ప్రజలకు మంచి జరగడానికి ఏదైతే మంచి జరుగుతుందో దాని గురించి ఆలోచన చేయాల్సింది కొనిచ్చి మేము అది ఇంకా వాళ్ళని ఎవరికి కూడా ఈ అర్హత ఉందా లేదా అనేది ఆల్రెడీ అర్హత చూసిన తర్వాతనే పింఛన్లు ఇచ్చినారు. ఒకవేళ ఏమన్నా వికలాంగుల సర్టిఫికేట్ ఒకవేళ దాంట్లో ఏదైనా అంటే ఒకవేళ పొరపాటు అట్టాటోళ్ళని తీసేయండి, కానీ నిజమైన వాళ్ళని ఎవరిని కాదు, ఏదో ఒకటి చిన్న కారణం పెట్టి మాత్రం దగ్గర ఎన్నో మొత్తం పింఛన్లు తీసేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ, మేము 27వ తేదీ జరిగే కార్యక్రమాల్లో ప్రజలు కూడా మాకేం కానే కాదు, మాకేం లేదు, కానీ మీరు మీ మీద భారం పడకూడదు. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుండే మీకు మాటలు చెప్పి మోసం చేసినారే, దాని మీదనే మేము ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మాతో 27వ తేదీ కలిసి వచ్చి మొత్తం ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఛార్జీలు ఖచ్చితంగా తగ్గియాలనేది మాత్రం మన అందరి డిమాండ్ అనేది మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. రివర్స్ టెండింగ్ ఏం చేసినారు, ఎందుకు భారం పడింది చెప్పమని చెప్పండి. అంటే రివర్స్ టెండింగ్లో నువ్వు మొత్తం 1,00,000 కోట్ల అనవసరంగా మీరు పెంచుకొని మేము తగ్గియడం తప్పేముంది చెప్పు. సెక్కితో ఒప్పందం చేసుకున్నాము మేము, వాళ్ళు ₹2.49 ఇస్తే మీరు ₹6 ఉండేదాన్ని
రూపాయల పైన ఉండేదాన్ని మేము ₹2.49 తీసుకున్నాం. మేము సేవ్ చేసినట్ట లేకుంటే తెలుగుదేశం చేసినట్ట చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే పీపీలు చేసుకొని మమ్మల్ని మాట్లాడితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు కరెంటు దాని మీద డిస్కంలకు నువ్వు ఇచ్చింది 13,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 47,000 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎవరు ప్రజల మీద ప్రజల కోసం పనిచేసినారో ఒకసారి ప్రజలను ఆలోచించమనే కోరుతున్నాం. ఇవన్నీ మాటలు వద్దు ఊరికే. ఇప్పుడు ఈ 6 నెలలలో దగ్గర 60,000 కోట్లు అప్పు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి. ఏ పథకం ఇచ్చినారు చెప్పు? కేవలం ఒక 4,000 రూపాయలది తప్ప, 4,000 పింఛను తప్ప. దాంట్లో గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చాను, ఎంత డబ్బులు అవుతుంది? కేవలం 1,000 కోట్లు పెట్టేసి మొత్తం అందరికి కూడా ఇచ్చినామని చెప్తే ఎట్లయితుంది? ఊరికే అంటే మాకు పచ్చ మీడియా ఉంది, మేము ఏం చెప్పినా అది రాస్తారని పత్రికలు ఉన్నాయి, మాకు కొన్ని సపోర్ట్ చేసేటివి, మొత్తం మాకు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది అంటే ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ప్రజలకు తెలుసుకోవాలి అంతే, ఇంకా ప్రజలు తెలుసుకొని మాట్లాడతారు అంతే. ఇంకా అది హైదరాబాద్ సంబంధ సమస్య తమ్ముడు. మనకెందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం, మనకెందుకు హైదరాబాద్ ఇష్యూ? మనకు అవసరమా? అంత అవసరం లేదు కదా. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, ఎవరి ముఖ్యమంత్రి ఇష్టం వాళ్ళది. ఆడ రేవంత్ రెడ్డికి అతని ఏమనుకున్నాడో అతని ఇష్టం అతన్ని. ఈడ మన ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరిని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా మంచి నిర్ణయం. కరోనా వచ్చినప్పుడు ఈయన పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటానే అందరూ విమర్శించిన నాయకులే. లాస్ట్కి ఏమైంది? డాక్టర్లు అదే చెప్పడం. అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఉపయోగం. బెనిఫిట్ స్టోర్లకు కూడా నేను పర్మిషన్ అని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మాట్లాడితే మొత్తం ఈయన ఇండస్ట్రీ మీద కోపం ఉందని మాట్లాడే వాళ్ళు వీళ్ళు. అంటే ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తనే, ముందు విజన్ అర్థం చేసుకొని మాట్లాడేటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు, ఏదైతే ప్రజలకు మంచి ధర ఆలోచన చేసే మాట్లాడే నాయకుడు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? మా జగన్మోహన్ రెడ్డి చేసిన నాయకుడు ఏమైంది? ఎవరి ముందర కూడా చెయ్యలేని పనులను గురించి పొరపాటున కూడా ఓట్ల కోసం ఎవరి ముందర అబద్ధం చెప్పకూడదు అనేది మా నాయకుని ఉద్దేశం. మా నాయకుడు అదే అధికారం కావాలనుకునే పార్టీ ఏంటంటే, మేము కూడా చంద్రబాబు నాయుడు సూపర్ 6లు కాదు, మేము సూపర్ 9లు మొత్తం అన్నీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి మా నాయకుని అడిగినాం. అన్న ఒక్క 2-3 చెప్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే చెప్పడం జరిగింది, చేయలేని వాగ్దానాల గురించి మనం ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు. రేపొద్దున ప్రజలు మనల్ని నిలదీయకూడదు, మనం ఏదైతే చేయగలమో అదే చేస్తాం. ప్రజలు మనం మెచ్చి ఓట్లేసి వేయించుకున్నాం, లేదు అధికారం లేకపోయినా బాధ లేదు, ప్రతిపక్షంలో ఉన్నానే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దానికి మా నాయకుడికి చంద్రబాబు నాయకుడి డిఫరెన్స్ అంతే.